సాధారణంగా ఏ గుడికైనా కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్క, తమ్ముడు, అన్న, చెల్లెళ్ళు కలిసి వెళ్ళకూడదట. అలాంటి వింత ఆలయం భారత్లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే, ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళాశంకరుడు ఆలయం. ఈ శివాలయాన్ని 7-8వ శతాబ్ద కాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుక రాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోని ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుల్లోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజు అతడి భార్య అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూసింది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క, తమ్ముడు, అన్న, చెల్లికి మాత్రం నో ఎంట్రీ. అంటే అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్లకు ఇది వర్తించదు. ఏది ఏమైనా కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.